ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని చెప్పుకోవటానికి దేవుని కృపను బట్టి మీ ముందుకు రావడం జరిగింది. మరి గత ఈ వీడియోలో మనం దేవుడు మనుషులను కలగజేయటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క ప్రణాళిక ఆ విషయంలో మరి దేవుని యొక్క లక్షణాలు, మనిషి యొక్క బలహీనతలు, సృష్టి యొక్క రహస్యాలు, మరి ఖగోళ భూగోళ అన్ని విషయాలు తెలుసుకున్నాం. దేవుని బిడ్డలారా, మరి చాలామంది కొంతమంది కామెంట్ చేశారు. ఇంకా కామెంట్ చేయండి, ఎందుకంటే మీ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మరి అనేక మందికి తెలియాలి ఈ విషయాలు. ఎందుకంటే మరి దేవుని వాక్యం అనేది మరి అనేక మంది తెలియటం వల్ల మనకి దీవెనకరం. చెప్పే నాకు దీవెనకరం, ఇని మీకు దీవెనకరం, అనేకులకి వినిపించటం కూడా గొప్ప దీవెనకరం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య కృపా మినిస్ట్రీ తరపున మరి అనేక ప్రాంతాల్లో దేవుని కృపను బట్టి మీ అందరి యొక్క దీవెనలు ఆశీర్వాదాలను బట్టి కూడా మరి ఈ రీతిగా దేవుని పరిచర్య కొనసాగించడం జరిగింది నా వంతుగా. మరి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, మరి చనిపోయిన వారు దెయ్యాలు అవుతారా అంటే, ఈ రోజున ఈ లోకంలో అనేక మంది సహజంగా ఈ భూలోకంలో మానవ లోకంలో మనుషులమే, మనలో భయాలు ఉంటాయి, మనలో బాధలు వేదనలు ఉంటాయి, మనకు కలిగిన ఇబ్బందులను బట్టి మనకి అనేక సమస్యలు. మనుషులు కాబట్టి మనం ఆకాశం నుంచి చూడబడాల. కాబట్టి మనలో చచ్చిపోయిన వారు దెయ్యాలు అవుతారు అనేటువంటి ఆలోచన భావన ఉంటుంది. అయితే ఈ విషయం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచే మన ఈ యొక్క పరిష్కారాన్ని చూడాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి పరిష్కారం. నా సొంత అభిప్రాయాన్ని మీ సొంత అభిప్రాయం చెప్పడం కాదు. పరిశుద్ధ గ్రంథమే ప్రామాణికం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని మనం చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క ప్రపంచంలో ఈ మానవులో ఎంతోమంది పండితులు, మేధావులు, కవులు, రచయితలు, ఎంత గొప్ప గొప్పవారు, పాస్టర్లు, పండితులు వింటున్నారు. అయితే దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో మనకు సాధ్యమైనందుకు దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఈ విషయాల్ని ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలని మనం దేవుని సన్నిధిలో తెలుసుకుందాం. రెండు అంశాలు ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఒకటేంటంటే, చనిపోయిన వారు దెయ్యాలు అవుతారా, అయ్యి మనుషుల్ని పట్టుకుంటారా? రెండో అంశం ఏంటంటే, శాతబడులు ఉన్నాయా? ఉంటే వాటిని నా పైన చేయండి. శాతబడులు ఉంటే నా పైన చేయండి. నా పేరు మాణిక్యారావు. నా ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చూసుకోండి. ఆ విషయంలో నాతో మాట్లాడండి. మీరు దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, మానవులకు అపోహలు ఉన్నాయి, రకరకాల అపోహలు మామూలు విషయంగా, నేనేది సామాన్య విషయం కాదు. ఎందుకంటే మనుషులంగా బలహీన చదువుకొని ఉండవచ్చు, గొప్ప విద్యావంతులు అవ్వవచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే మంత్రులు, ఎవరి మీద మనుషుల యొక్క అంతర్గతంలో ఎంత భయం ఉంది అనే విషయాన్ని ఈ రోజున చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మనుషులమైన ఎంత ఈ లోకంలో చదువు విద్య గలవారు అయినప్పటికీ కూడా ఎంత బలహీనమో ఈ లోకంలో ఇంకా ఇంత ఆధునిక టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా మనలో ఈ యొక్క బలహీనతలు, ఎవరో ఏదో చేస్తారు అనేటువంటి సమస్యలు, ఇంకా మనలో భయాలు మనలో ఉండే అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిష్కారాన్ని చూద్దాం. గ్రంథం ఏం చూస్తుంది, బయట ఏం జరుగుతుంది, ప్రజల అపోహలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు నాకు క్షుణ్ణంగా చూడటానికి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ముందుకెళ్దాం. దేవుని బిడ్డలారా, చూడండి దేవుని లేఖనాన్ని. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. బ్రతికుండు వారు శస్త్రుని ఎదురు, చచ్చిన వారు ఇక భూమి మీద వారికి శత్రు ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరుగుబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు, వారిక ప్రేమింపరు, పగపెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారిక ఎప్పటికీ వంతు లేదు. వాళ్ళు చనిపోయిన వారు, భూమిపైన చనిపోయిన వారికి వాళ్ళు ప్రేమింపరు,
పగబెట్టుకోరు, అసూయ, ద్వేషం, లాభేక్ష, ఇటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథం అంటే దేవుని పెట్టారా. పరిశుద్ధ గ్రంథం బైబిలు అంటే ప్రపంచం మొత్తం ఉంటుంది. ఇది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించింది కాదు. దేవుడు మనుషులకి 1600 సంవత్సరాల కాలంలో 40 మంది భక్తుల ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ఈ భూమిపైన ఉన్నటువంటి ఖాండాలు, దేశాల్లో దేవుని వాక్యము సజీవమైన బలమైనది. ఆయన వాక్యమే మనుషులకి జీవాన్ని ఇస్తుంది, మనుషులకి మార్గాన్ని ఇస్తుంది, మనుషులకి సత్యాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్య వెలుగులోనే ఈ రోజున మనకు మనిషి యొక్క సమస్యలకి పరిష్కారం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ రోజున మనం ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం ఏం చెబుతుందంటే, బ్రతికుండు వారు శత్రువుని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరుగుబడి ఉన్నది, వారికి ఏ లాభమునో పెట్టుకోరు. ఎటువంటి ప్రేమ అనురాగాలు ఇక ఈ భూమి మీద వాళ్ళకి ఉండవు. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎందుకు ఈ విషయాన్ని మనం ఎక్కువగా మాట్లాడుకోవాలంటే, మానవ లోకంలో మనుషులుగా మనం ఎవరైనా చనిపోతే సహజంగా ఆ మనిషి దైవమైందని, ఆ మనిషి ఇక్కడిక్కడ వయసులో చనిపోయాడమ్మా, పిల్లలు ఉండారు, భార్య ఉంది, ఇంకా ఆయనకి ఈ లోకంలో ఆశ తీరలేదు, కోరికలు తీరలేదు, భార్య ప్రేమతో పిల్లల ప్రేమతో ఇక్కడికి ఆత్మ తిరుగుతుంది అని అపోహ ఈ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో మనుషుల్లో ఇటువంటి భయము ఉంది. దేవుని బిడ్డలారా, నిజంగా అదే నిజమైతే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? ముందు పరిశుద్ధ గ్రంథం చూద్దాం. భూమి మీద చనిపోయిన వ్యక్తికి ఎటువంటి సంబంధము, ఎటువంటి ఆశ, ఎటువంటి కోరిక, ఎటువంటి ప్రేమ ఇక ఉండనే ఉండదు. మరి వాళ్ళ ఆత్మలు ఏమవుతాయి అంటే, చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఉంటుందంటే, శరీరం చనిపోయిన తర్వాత దేవుడు ఆదిలో మనిషిని మట్టిని తీసి బొమ్మను తీసి మనిషిగా చేశాడని నేను పోయిన వీడియోలో మనం చదువుకున్నాం. మట్టి అయినది మన్ను అయినది, మనుపుటి వల్లనే మన్ను అవును, ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకు చేరును. దేవుడు తీర్పు తీర్చే వరకు ఈ మానవ లోకంలో మరి శరీరంతో మంచి పనులు చేసినా అవి చెడ్డ పనులు చేసినా కూడా మరి 1-2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయాల్లో ఈ యొక్క సందర్భం మనుషులు శరీరంతో చేసిన మంచి అయినా చెడైనా సరే అటన్నిటినీ కూడా దేవుడు తీర్పు తీర్చేంత వరకు వెయిటింగ్ రూములు, గెస్ట్ రూములు ఉంటాయి. అంటే ఆయన తీర్పు ఆత్మలు అక్కడ ఉంటాయి, శరీరము మన్ను అయిపోద్ది. ఇక వాళ్ళకి ఎటువంటి ప్రేమ అనురాగాలు లేవు అని బైబిల్ చెబుతుంది. మనలో ఉన్న అపోహ ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనం ఇక ఈ ఆశ పుట్టింది, ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఆత్మ ఎక్కడికి తిరుగుతుందని ఎవరికైనా బాగా పోతే ఆ చనిపోయిన వ్యక్తి ఇంటికి పక్కకి కొంచెం 10 ఇళ్ళు 20 ఇళ్ళు అటు ఇటుగా చుట్టాలు బంధువుల్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, చనిపోయిన వ్యక్తి వయసు పిల్లాడు, లేకపోతే వయసు అమ్మాయి, కోరికలు తీరలేదు కాబట్టి ఇక్కడే ఆ ప్రాణం ఆ యొక్క ఆత్మ తిరుగుతుంది, ఎవరినో దైవమై పట్టుకుంది అని చెప్పి అంటాం. నిజంగా దైవమై పట్టుకునే అవకాశమే ఉంటే బైబిల్ అయితే అది కాదని చెబుతుంది. కానీ మన ఆలోచన ఏంటంటే, అది నిజమైతే దేవుని బిడ్డలారా, మరి మనము ఈ చనిపోయిన వ్యక్తి ఒక వ్యక్తికి డబ్బు 1,00,000 రూపాయలు ఇచ్చింది, పైసలు అంటే మనం కొన్నిసార్లు మన ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియకుండా, భర్త భార్యకు తెలియకుండా, భార్య భర్తకు తెలియకుండా మనం అనేక అప్పులు ఇస్తూ ఉంటాం, వాళ్ళకి అప్పులు ఇస్తూ ఉంటాం. హఠాత్తుగా తీసుకున్న వ్యక్తి అయినా చనిపోవచ్చు, లేదా ఇచ్చిన వ్యక్తి అయినా చనిపోవచ్చు. ఇచ్చిన వ్యక్తి ఒకరు చనిపోతే, అయ్యా 1,00,000 రూపాయలు ఇచ్చింది, మరి వడ్డీ 10,000 ఇచ్చింది, అసలే 1,00,000 రూపాయలు ఇవ్వాల. అయితే చనిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఇచ్చేసాము, మొత్తం ఇచ్చేసాము, కాకపోతే ఇస్తాను కాగితాలు వేరే చోట పెట్టాను ఇస్తానంటుంది, వేరే చోట తీసుకొచ్చి ఇస్తానంటుంది, ఇంకా ఇప్పుడు అని చెప్పి అని ఈలోపు ఇట్లా జరిగిపోయింది చనిపోయిందని చెప్పి అంటారు. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ చనిపోయిన వ్యక్తి దైవయ్యే అవకాశం ఉంటే వాళ్ళ బంధుమిత్రులను, ఆ ఇంటి పక్కన ఆ ఇంటి ఎదురుగా ఉండే వాళ్ళను, ఇంటి పక్కన వాళ్ళని ఎవరినో ఒకళ్ళని పట్టుకుని, ఇవ్వలేదు డబ్బులు, వడ్డీ మాత్రమే ఇచ్చింది, అసలు ఇవ్వలేదు అని చెప్పొచ్చు. పోనీ అసలు ఇచ్చింది వడ్డీ ఇవ్వలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి దైవయ్య పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి. దేవుని బిడ్డలారా, ఇక్కడికి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఆలోచించాలి. ఈ లోకంలో
ఇప్పుడు ఎంతోమంది చనిపోతున్నారు. ఈరోజు చూస్తున్నాం, ఒక వ్యక్తిని మర్డర్ చేసి ఒక వ్యక్తి చనిపోతే అన్నలు చేశారని చెల్లెళ్ళు చేశారు అన్నలు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు రకరకాలుగా పుంకాలుగా మానవ లోకంలో చెప్పుకుంటున్నారు. లేకపోతే ఏదో అనేక చోట్ల అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి, ఎంతో నష్టం జరుగుతుంది. ఈ ఆత్మలు మళ్ళీ దయ్యమై పుట్టిన అవకాశమే ఉంటే దయచేసి ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకోండి. ఈ చిన్న లాజిక్ ఏంటంటే, ఇక్కడ చనిపోయిన వ్యక్తి దయ్యమయ్యే అవకాశమే ఉంటే ఆ చనిపోయిన వ్యక్తికి తరపు బంధువులు వెళ్ళి ఆ చంపిన వాళ్ళ వ్యక్తులు మర్డర్ జరగవచ్చు, దొంగతనం జరగవచ్చు, లేకపోతే ఇంకోటి జరగవచ్చు. కానీ అప్పుడు వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళకి నష్టం చేయొచ్చు, లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు, లేకపోతే వాళ్ళని ఇంకోటి చేయొచ్చు. మనం అమాయకులు మనం ఏం చేస్తామంటే, మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనుషులు ఇంకా బలహీనం, మీరైనా నేనైనా మనందరం మనుషులు బలహీనం. మనం ఇది ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా ఈరోజు మనం అనుకోవసరంలా, మనందరం బలహీనం. మనం ఏమనుకుంటామంటే, ఎవరినో చాతుబడులు చేశానంట, ఇప్పుడు భూత వైద్యుడంట, ఏదో చెబుతాడంట, ఆయన తీసుకొస్తాం. ఆయన ఏం చేస్తాడండి దేవుని బిడ్డలారు? చూడండి బాగా, మనుషుల మధ్య లాజిక్ ఎలా ఉంటుందో చూడండి. ముందు అతను వచ్చి చేసే పని ఏంటంటే, ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఇంటి చుట్టూ తిరిగి చూసి, సహజంగా మనుషులు అయిన తర్వాత ఒకళ్ళు గిట్టిన వాళ్ళు ఉంటారు, ఒక గిట్టిన వాళ్ళు ఉంటారు, విరోధులు ఉంటారు. చూసి మీకు ఏం జరుగుతుంది? అయ్యా, మాకు 2 నెలల నుంచి అమ్మాయికి ఒంటో బాగట్లేదు, జ్వరం వస్తుంది, రాత్రిపూట నిద్ర రావట్లేదు, పీడ కళ్ళలు వస్తున్నాయి, ఏదో నష్టం జరుగుతుంది, మరి మాకు ఈ రీతిగా ఉంటుందంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, మీరు 4 రోడ్ల మధ్య ఒక నిమ్మకాయలు మరి ఎండుమిరపకాయలు వండి మీకు తెలియకుండానే ఎవరో ఏదో శ్వాసపాటు చేసి బాగు చేసి పెట్టారు, వాటిని మీరు తొక్కేశారు. అప్పటి నుంచి మీ ఇంట్లో 2 నెలల నుంచి మీకు చాలా ఇబ్బందులు ఉండి మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఫస్ట్ భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. మీకు ఆర్థిక లావాదేవీల్లో కూడా 1 సంవత్సరం నుంచి 5-6 నెలల నుంచి బాగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ కీడులన్నీ కలటానికి బలమైన కారణం ఏంటంటే, ఆ నిమ్మకాయలు లేదా పూజ చేసినటువంటి ఆ యొక్క సామాగ్రి మీరు తొక్కటం వల్లే మీకు ఈ కీడు మీ మీదకి వచ్చిందని చెబుతారు. దేవుని బిడ్డలారా, మనుషుల అపోహలు అంటే మనిషి యొక్క బలహీనతని తోటి మనిషి అనేటువంటి ఎతటి మనిషి ఎంత బలహీనంగా తీసుకుంటున్నాడో, ఒక తెలివైన వ్యక్తి ఒక తెలివి తక్కువ వ్యక్తిని ఏ రకంగా మోసం చేస్తాడో అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది కదా, ఈ బైబిల్ అనేది 7 ఖండాల్లో 200 దేశాల్లో ఈ భూగోళం అంతా కూడా పరిశుద్ధ గ్రంథం ఇదే మాట ఉంటుంది. ఇదే అపోహ ప్రపంచం మొత్తం ఉంది. ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఐరోపా ఖండము, ఆస్ట్రేలియా ఖండము, అంటార్టిక్ ఖండము, దక్షిణ అమెరికా ఖండం, ఉత్తర అమెరికా ఖండం, 7 ఖండాల్లో మనుషుల మధ్య ఇలాంటి అభిప్రాయం ఉందా లేదా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సమాజంగా ఒకసారి మనం కూర్చుంటున్నప్పుడు ఇలాంటి డిస్కషన్ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇదేమి చిన్న విషయం కాదు. కానీ పరిశుద్ధ గ్రంథం అయితే ఏం చెబుతుందంటే, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో భూమి మీద ఎటువంటి ఇక ఆశ కోరిక వీళ్ళకే లేదని చెబుతుంది. పగబెట్టుకోరు, పోనీ ప్రతీకారం తీర్చుకుంటే మనం మా తమ్ముడిని వాళ్ళు మా బంధువులను ఎవరిని చంపితే నేను 4 తీసుకెళ్ళి వాళ్ళని చంపటం ఎందుకు? ఈ చనిపోయిన వ్యక్తి దైవైన వ్యక్తి వాళ్ళపై దాడి చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఈ కోర్టులు ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు, ఈ జైళ్ళు ఎందుకు, ప్రభుత్వానికి ఇంత నష్టం ఎందుకు? అసలు ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అల్లకొల్లం అవడం ఎందుకు? దేవుని బిడ్డలారా, దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. దేవుని బిడ్డలు అమాయకత్వంగా ఉండటం కానీ సామర్థ్యతనంగా ఉండటం కానీ అది దేవుని బిడ్డ లక్షణం కాదు. దేవుని బిడ్డలు బహుసురుకుగా ఉండాలి. బహుసురుకుగా ఉండటం వల్ల వాళ్ళు భాగ్యవంతులు అవుతారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అపోహనే తొలగించుకోవాలి మనం ఫస్ట్. రెండో అంశం ఏంటంటే, ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుంది దేవుని బిడ్డల. రెండో విషయం ఏంటంటే, శాతబడులు చేశారయ్యా, మరి మా ఇంట్లో అప్పటి నుంచి మా కాలు మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎవరు ఏదో చేశారయ్యా మాకు అప్పటి నుంచి అని ఆ భయం వేసిందాక చెప్పాను కదా, భూత వైద్యులను తీసుకొస్తారని. అతను వచ్చి మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే, ఇంటి చుట్టూ తిరుగుతాడు.
ఇంటి చుట్టూ తిరిగితే ఎవరి సహజంగా మనిషి యొక్క బలహీనతను సైకాలజికల్గా వాళ్ళు తీసుకుంటారు చేతుల్లోకి. తీసుకుని మీకు గిట్టనోళ్ళు ఉండారు, వాళ్ళు మీ మీద ఇలాంటి చేశారు, ఒక శాతపడి చేశారు అని చెప్పి ఈ రోజుల్లో ఎంత భ్రమ కల్పిస్తున్నారంటే దేవుని బిడ్డలారా. నిజంగా ఆయన ఏం చెబుతాడంటే చూడు అసలు ఎంత నమ్మకంగా. నేను ఎందుకు ఈ విషయాన్ని పర్టికులర్గా చెప్పాలనుకుంటున్నా అంటే అసలు నిజంగా జరిగింది, వాళ్ళు మన మీద పగబెట్టి మనకేదో అపాయం కలుగజేశారు అన్నట్టుగా నమ్మించడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తారంటే దేవుని బిడ్డలారా. మరి ఒక ఆయన మొన్న బీఆర్కే న్యూస్లో మరి ఇది బీఆర్కే ఛానల్, ఇది బీఆర్కే ఛానల్ కనపడుతుంది కదా. ఇక్కడ ఈయన ఇలేకరే ఈయన రుద్ర పూజలు చేస్తాను, చాతపళ్ళు చేస్తానని చూడండి. ఇతను పీఠాధిపతి అంట, భద్రాచలం దగ్గర ఉంటాడంట. ఈయన మరి యూట్యూబ్లోను, మరి ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లో కూడా ఈయన ఏం చెప్పాడంటే నేను చేతపళ్ళు చేస్తాను, క్రమంగా అంటే వశం చేసుకోవటం, మంత్రం చదువుతాను అని ఈయన చూడండి బాగా దేవుని బిడ్డలారా. నేను ఆ వాయిస్ను టెలికాస్ట్ చేయడానికి నేను వేరే పని ఉంటే చేయలేకపోయాను. ఈయన ఏమంటాడంటే టెలిగ్రామ్, వాట్సాప్లోను, యూట్యూబ్లో కూడా ఆయన నెంబర్ పెట్టి మరి దేవుని బిడ్డలారా చూడండి ఆయన ఏమంటున్నాడంటే అతను వశీకర మంత్రం చేస్తాను నేను, మరి నేను చేతపళ్ళు చేస్తాను, మరి అని ఆయన మంత్రం కూడా ఇచ్చాడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు, ఇన్స్టాగ్రామ్లో ఇచ్చాడు, ఫేస్బుక్లో ఇచ్చాడు, మరి యూట్యూబ్లో కూడా ఉందని. ఈ యొక్క ఏది బీఆర్కే ఆ యొక్క విలేకరి ఆయనకి ఫోన్ చేసి అయ్యా మీరు ఇట్లా ఇచ్చారు కదా ఫోన్ నెంబరు, మమ్మల్ని ఒకళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు ఎంతైనా ఇస్తాం, మా మీద పద్దాకు వచ్చి అతను దాడి చేస్తున్నాడు, కాబట్టి మీకు ఎంతైనా మేము ఇస్తాం, వాళ్ళు మా మీద రాకుండా, ఆ వ్యక్తి మా మీద రాకుండా మీరు ఏం చేస్తారో చేయండి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతాం అన్నప్పుడు ఆ యొక్క పీఠాధిపతి గారు, ఆయన భద్రాచలం దగ్గర ఉంటే పీఠాధిపతి గారు ఆయన ఏమన్నా అంటే ఆయన మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడుతున్నాడో ఆయన బొమ్మనే, ఆయన ఫోటోని నాకు ఇవ్వండి అంటే మరి మీకేం కావాలి, మీకు ఏం చేయాలి అన్నప్పుడు వీళ్ళు ఏమని చెప్పారంటే విలేకరు గారు, ముందు ఆయనకి పక్షపాతం రావాలి, ఫస్ట్ ఆయన నోరు పడిపోవాలి, తర్వాత ఇంకా ఆయన మా మీద దాడి ఎక్కువైతే వీలుగుంటే ఆయన ఈ లోకానికి కూడా పోవాలి, అసలు మాకు దరిద్రం లేకుండా పోవాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు దేవుని బిడ్డలారా. ఒక విలేకరి ఈ యొక్క వ్యక్తిని ఏది రుద్ర పూజలు చేస్తాన్న వ్యక్తిని పీఠాధిపతి గారిని అడుగుతుంటే పీఠాధిపతి గారు ఏమన్నాడో తెలుసా, నేను చేస్తామండి, చాలామంది మా దగ్గరికి వస్తారు, మీరు ఫోటో పంపించండి, మరి కాళ్ళు చేతులు పడిపోవాలంటే 35,000 అవుతాయి, మరి మేము పూజ చేయాలంటే అయ్యే ఖర్చులు, సరే పూజ ఖర్చులు మాకు ఎంతైనా ఖర్చు పెడతామండి, కానీ మాకు మాత్రం ఆ మనిషి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నాడు, ఆ టార్చర్ మమ్మల్ని మేము వదిలించుకోవాలి అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే నువ్వు చెప్పేది చాలా ఎక్కువగా చెబుతున్నావా, మరి పని ఉంటుంది, పూజ ఉంటుంది, మరి కాలు చేతులు పడిపోతాయి, నోరు పడిపోతాయి, అవసరమైతే మరి పోవాలి లేకుండా ఇలా అంటున్నావు కదా. ఆయన ఒక మీడియా విలేకరు మాట్లాడుతుంటే ఆ విషయం ఫోన్లో చెబుతున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా చూడండి, ఈ రోజున మరి జనవేది విజ్ఞానకే వేదిక, మరి ఎంతో పండితులు, మేధావులు, రచయితలు, కవులు, మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జీలు, కోర్టులు, జైలు, పోలీసులు, ఆఫీసర్లు ఏదైనా చిన్న తప్పు చేస్తే తీసుకెళ్ళి మనం జైల్లో పెడుతున్నాం. కానీ ఆయన ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లో కూడా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నేను ఈ రీతిగా ప్రజలకి హానికరంగా చేస్తాను, మీ వశీకర మంత్రం చదువుతాను, వశీకర మంత్రం చదివితే ఎవరైనా బాగా డబ్బులున్న అమ్మాయి, ఈ పేద లేనోడు వశీకర మంత్రం చదివితే ఆ అమ్మాయి ఈయన వశమైపోద్ది అన్నట్టుగా, లేదు డబ్బులున్న అబ్బాయి వశీకర మంత్రం
వీళ్ళిచ్చిన మంత్రం చదివితే ఈ ఈ అబ్బాయి వశం అయిపోద్ది. ఆడపిల్ల అయితే మగపిల్ల వశం అయిపోతారు, మగపిల్ల అయితే ఆడపిల్ల వశం అయిపోతారు. ఈ వశం అయిపోయే కాడకి దేవుని బిడ్డలారా, ఈ ప్రేమించుకోవడాలు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు, కులంత్రివాళ్ళు చేసిన కొట్టుకోవడం ఎందుకు? ఈ వశీకరణ మంత్రం ఇతని దగ్గర తీసుకుని ఇతను మీడియాలో మాట్లాడాడు, స్వయంగా ఈయన ఈ మీడియాలో మాట్లాడాడు, విలేకరు మాట్లాడాడు. బై రాజేష్ అని ఒక ఆయన మరి ఉద్యమకారుల్లో తిరుగుతుంటాడు, ఆయన పేరు నా పేరు తెలియదు కానీ ఆయన మాట్లాడాడు. ఆయన స్పష్టంగా చెబుతున్నాడు, నిజమేనండి మేము చేస్తామండి. తర్వాత వీళ్ళు చెప్పారు మేము మీడియా విలేకరులో మాట్లాడుతున్నాం అన్నప్పుడు ఆయన ఇంకా అక్కడ పాపం భయపడి, లేదండి నమ్మకం ఉండాలి, నమ్మకం ఉంటే జరిగిద్ది, మళ్ళీ తర్వాత మమ్మల్ని అనొద్దు అని మెల్లిగా జారుకోవడానికి ప్రయత్నం చేశాడు. నేను ఎందుకు చెబుతున్నాను దేవుని బిడ్డలారా, ఈ మీడియా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అనేకులకు నేను చెప్పేది ఏంటంటే, నేను దేవుని యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డగా పరిశుద్ధ గ్రంథం కూడా ఏం చెబుతుందో ఈ చేతబడులు చేసేవాళ్ళ గురించి ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. నేను చదివిస్తాను పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రంథము దేవుడే 40 మంది ప్రవక్తలను ఎన్నుకుని తన ఆత్మ ద్వారా 16 సంవత్సరాల కాలంలో ప్రపంచం మొత్తం ఇదే మాట ఉంటుంది. దేవుని మాట భూమి ఆకాశంలో గతించినను దేవుని మాట ఒక్క పొల్లు కూడా మరి ఇది తొలగిపోదని దేవుని వాక్యం సెలవెత్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, ఈయన ఏమంటున్నాడు. అప్పుడు ఆ లేఖరులు ఏమన్నారంటే, మేము ఫోన్ చేసి మెత్తు మాట్లాడతామంటే లేదని చెప్పి ఆయన ఫోన్ కట్టేశాడు. నేను చెబుతున్నాను, ఎవరైతే ఈ శాతబళ్ళు చేస్తామంటున్నారో లేకపోతే ఈ పక్షవాతం వచ్చి చేస్తామంటున్నారో నా మీద చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా ఈ యొక్క యూట్యూబ్లో ఉంది. నా పేరు మాణిక్యారావు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి అనేక ప్రాంతాలకి నేను కరపత్రిక పంచుతూ వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడక్కడ నాకు కనపడతారు. నేను అంటాను, సారు మరి మీరు నా మీద చేయండి, మీకు చేతపడి నా మీద చేయండి. ఏం కాలు చేయి పడిపోయినట్టు చేస్తారా, నోరు పడిపోయి చేస్తారా, ఇది ఇంకో రకంగా చేస్తారా? ఈ వీడియో చేస్తున్న చూస్తున్నటువంటి అనేక మందికి కూడా నేను చెప్పేది అదే. కాబట్టి ఎందుకు ఈ మాట నేను చెబుతున్నా అంటే, దేవుని బిడ్డలారా, మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం కీర్తనల గ్రంథం 34 అధ్యాయంలో దేవుని బిడ్డలారా 34 అధ్యాయంలో కీర్తనల గ్రంథం 34 అధ్యాయము 7వ వచనంలో, ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించుననుంది. చూసారా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది. బైబిలే దేవుని మాట, దేవుని వాక్కు. ఆయనందు భయభక్తులు గలవారి చుట్టూ మన దేవుని నమ్ముకున్న బిడ్డలకి దేవుని ఆత్మ ద్వారా కలిగే 4 విషయాలు జరుగుతాయి. ఆ యొక్క సూచనలు లేకపోతే 4 రకాల లక్షణాలు ఆ వ్యక్తుల్లో కనపడతాయి దేవుని నమ్ముకున్న బిడ్డల్లో. అదేంటంటే మొట్టమొదటిది ఏంటంటే పిరికితనం పోద్ది. ఆళ్ళలో ధైర్యం వచ్చి దేవుని నమ్ముకున్న బిడ్డల్లో మొట్టమొదటిగా జరిగేది 4 జరుగుతాయి. అదేంటి? 1 పిరికితనం పోద్ది, 2 ధైర్యం వచ్చింది, 3 దేవుని కోసం స్థిరంగా నిలబడతారు, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి అని స్థిరంగా నిలబడతారు, 4 దేవుని కోసం వాళ్ళు త్యాగం చేయటానికి కార్యాచరణ ప్రకటిస్తారు. ఏదైనా దేవుని కోసం బలమైన కార్యాచరణ, సువార్త ప్రకటించటమో లేకపోతే దేవుని బిడ్డలకి సాయం చేయటమో, రకరకాల రూపాల్లో దేవుని కోసం బలంగా. అందుకే అన్నాడు మార్కు సువార్త 16 వచనంలో అంటాడు, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తనే ప్రకటించండి అని చెప్తాడు. కాబట్టి మీరు అనేక దెయ్యాలను వెళ్ళగొట్టండి, అనేక మరి రోగాల్ని స్వస్థపరచండి. మీరు ఉచితంగా పొందారు. ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాలని విషయం, దేవుని బిడ్డలారు, ఉచితంగా మీరు పొందారు కాదు, అది ఉచితంగా ప్రజలకు ఇవ్వండి. దేవుని బిడ్డలారు, ఇక్కడ ప్రజల్ని మోసం చేయటం విషయంలో మనుషులు ఏ రకంగా తెలివితేటలు కలిగి ఏ రకంగా ఉండారో మనం ఈ రీతిగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారు, ఈ సువార్త ప్రకటించే వాళ్ళలో కూడా కొంతమంది చాలా బలహీనంగా, వాళ్ళలో కూడా చాలా తప్పులు కనపడుతున్నాయి. మన ఒకళ్ళు టీవీలో సాక్ష్యం చెబుతా గ్యాస్ సగం పైగా అయిపోతే ప్రార్థన చేస్తే పుల్లిబండి అయిపోయారండి. బ్యాంకులో పైసలు 200 300 అంట, మళ్ళీ తర్వాత చూసుకుంటే ₹1,00,000 అంట. దేవుని బిడ్డలారా, ఇది ప్రజల్ని అమాయకత్వంగా మరీ దారుణంగా ఈ రీతిగా ఎవరు చేసినా
నేను ఎందుకు ఈ మాట అటు భూత వైద్యం చేసినటువంటి ఆ పీఠాధిపతి గారైనా, ఇటు ప్రార్థన చేస్తున్నా మనమైనా, లేకపోతే సాక్ష్యం చెబుతున్నా మీరైనా, మనందరం కూడా దేవుని బిడ్డలం. దేవుడు తన స్వరూపమందు సృష్టించిన బిడ్డలం మనం. కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు. దేవుడు సుదీర్ఘకాలంలో మనిషికి కాలక్రమేణా ఆయన ఆ ఇస్సాకుని క్రమక్రమంగా దీవించాడు. అబ్రహాముని ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఆస్వాదించాడు. ఇస్సాకుని క్రమక్రమంగా దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవులు అంటే ఒకసారిగా వచ్చి పైనుంచి పడిపోవు. ఒకసారిగా పైనుంచి పడిపోతే మనం ఉంటామా? కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ 2 విషయాలు తెలుసుకున్నాం. ఒకటేంటంటే చనిపోయిన వ్యక్తి దెయ్యంగా మారటానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయపడరు, ద్వేషపడరు. మరి చనిపోయిన ఏమవుతారంటే మన్ను అయినది మట్టికెళ్ళిపోద్ది. ఆత్మ తను చేసిన దేవుని దగ్గరికి దేవుడు తీర్పు తీర్చేంత వరకు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి చనిపోయిన తర్వాత మన ఆత్మ ఏమైపోద్ది? చాలామందిలో అపోహలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డగా నాకు తెలిసినంతవరకు, ఇప్పుడు నాకంటే మీకు ఎక్కువే తెలిసి ఉండొచ్చు. మనం నిద్రపోయినప్పుడు మనం ఏమవుతున్నాం? శరీరం అలసిపోయి నిద్రపోతున్నాం, ఆత్మ విశ్రాంతి తీసుకుంటాం. అయితే మరి ఎక్కడుందో మనకు తెలియదు, విశ్రాంతి అంతే. చనిపోయిన తర్వాత కూడా జరిగేది అంతే. దాని గురించి 100 రకాల అపోహాలు, 100 రకాల ఆలోచనలు. మనిషి తగు స్థాయిలోనే ఆలోచించాలి. అతికి మించిన ఆలోచన అదంత మంచిది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనంలో దేవుని బిడ్డలారా చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 8, 9వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనంలో సీమోన్ అనే ఒక గాడి అతను ఉంటాడు. ఈ శాతబడులు చేస్తాము అని ప్రజలు మోసం చేసేవాళ్ళు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా ఉన్నారు. ఆ రోజుల్లో కూడా క్రీస్తు శకము 61, 65 వరకు ఈ అపోస్తుల కార్యం అనే గ్రంథాన్ని వైద్యుని లోక గారు రాయటం జరిగింది. అంటే ఆ రోజుల్లోనే క్రీస్తు శకం 61, 65 వరకే. అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రజలు మోసం చేసేటువంటి ఈ యొక్క దురాత్మలు ఉన్నాయని, వాటిని అవి మనుషులు బట్టి పీడెత్తాయని, వాటికి మేము పూజ చేస్తాం, అవి మా చేతుల్లో ఉన్నాయని మేము ప్రయోగిస్తే ఏదైనా జరిగిద్ది, ఎవరికైనా హాని జరిగిద్ది అన్నట్టుగా వీళ్ళు ఈ రీతిగా ప్రవర్తించటం అనేది క్రీస్తు శకం నుంచి, క్రీస్తు పూర్వం నుంచి ఈ రీతిగా జరుగుతూ వచ్చింది. కానీ ఇక్కడ అంటాడు ఈయన, చూడండి దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ సీమోన్ అనే పిలుపు యెరూషలేము నుంచి సమరయ వరకు దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వచ్చినప్పుడు ఈ పిలుపు వాక్యాలు దేవుని మాటలు. దేవుడు సమాధానకరమై ఉన్నాడు, దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, దేవుడే జీవమై ఉన్నాడు, దేవునిలో సంతోషం సమాధానం ఉంది. ఈ లోకంలో అన్యాయంగా సంపాదించింది ఏది కూడా నిలవదు. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ఉపయోగము అని దేవుని వాక్యం సెలవిచ్చి వాళ్ళు అనేకులను స్వస్థపడుతున్నప్పుడు, ఉచితంగా అనేకులకు మేలు చేస్తున్నప్పుడు, అనేకులు వ్యాధిగ్రస్తులు ఉచితంగా మేలు పొందుతున్నప్పుడు ఈ యొక్క గాడి సీమోను ఆ యొక్క పట్టణంలో సమరయ లేకపోతే ఆ యెరూషలేము ఆ యొక్క ప్రాంతాల్లో ప్రజల దగ్గర పైసలు తీసుకుని, డబ్బులు తీసుకుని వాళ్ళకి ఈయన డిమాండ్ చేసి, లేకపోతే ఈయన మాయ మాటలతో వాళ్ళు అక్కడ ఏముంటుందంటే గొప్పవారు మొదలుకొని మరి పేదలు మొలుకుని గొప్పవారు వారికి, దీనులు మొలుకుని గొప్పవారు వారికి అందరూ కూడా ఆయన యందు భయం ఉంచారు, భక్తి ఉంచారు. ఆయన ఏదో పెద్ద గొప్పవాడని ఆయన యందు ఎంతో గౌరవం. అంటే దేవుడి తర్వాత దేవుడిగా ఆయనే భావించారు ఆయన. అప్పుడు ఆయన అంటాడు, దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే ఈ పిలుపు గారు వాక్యం చెప్పాడో, నేను కూడా దేవుని నమ్ముకుంటానయ్యా, ఇన్నాళ్ళు మోసం చేసి అన్యాయంగా సంపాదించాను, మనశ్శాంతి లేదు అని ఈ యొక్క రక్షణని, దేవుని యొక్క సువార్త రక్షణని ఆయన అంగీకరించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆయన అంగీకరించిన తర్వాత అదే ప్రాంతానికి, మళ్ళీ సమరయ ప్రాంతానికి పేతురు గారు, యోహాను గారు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు,
అనేకులు స్వస్థపడుతుంటే మేలు జరుగుతుంది. అనేకులు జనం సమూహాలుగా వస్తున్నారు జనం. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సీమోను గారు, అయ్యా మీరు చేతులెత్తి ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు స్వస్థత జరుగునుగాక, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు మేలు జరుగునుగాక అని మీరు ప్రార్థన చేస్తుంటే అనేకులకి మేలు జరుగుతుంది. ఈ అధికారాన్ని ఈ యొక్క అనేకుల మీద చేతులు పెట్టినప్పుడు అనేకుల్లో జరిగేటువంటి ఈ యొక్క ఆశ్చర్యమైన కార్యాలని నాకు కూడా ఇవ్వండి అని చెప్పి ఆయన ఇవ్వటం జరిగింది. సీమోను ఈ అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ గాడి సీమోను శాతపడులు చేస్తాను నేను, లేకపోతే నేను ఉండేవాళ్ళని లేనివాళ్ళుగా చేస్తాను, లేనివాళ్ళు ఉండేవాళ్ళుగా చేస్తానటువంటి ఈ గాడి సీమోను అపోస్తల కార్యం 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ సీమోను పిలుపు అనే భక్తుడు వచ్చినప్పుడు ఏమన్నా అంటే, అయ్యా మరి నేను చేసింది తప్పు అని ఒప్పుకొని పడ్డాడు. నేను అక్రమంగా అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఏది కూడా ఈ లోకంలో నిలవదు. దురాశ గర్భం దాల్చి పాపం పరిపక్వమై మరణమును కనని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నేను అక్రమంగా అన్యాయంగా సంపాదించిన ఈ సొమ్ము ఎప్పటికైనా ప్రమాదకరమే. అయ్యా నన్ను క్షమించు, నేను అన్యాయంగా లేని వాళ్ళని ఉండవాళ్ళని చేస్తాను, ఉండవాళ్ళని లేని వాళ్ళని చేస్తాను అని మాయ మాటలు చెప్పి సంపాదించినటువంటి దుర్మార్గంగా సంపాదించినటువంటి ఇది నీకు అక్కడ ఒక లోకం అంతా సంపాదించి తన ప్రాణాన్ని కోల్పోతాడికి ఏం ప్రయోజనం? పరిశుద్ధ గ్రంథం లేఖనం తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. అట్లాగే పిలుపు గారు సువార్త చెప్పాడు, దేవుడు నీలో ఉన్న దుష్టత్వాన్ని తీసి నీకు సంతోషాన్ని సమాధానాన్ని, నువ్వు ఎంత సంపాదించినా నీకు సమాధానం లేదని మరి పిలుపు గారు ఇక గారిడి సీమోనికి సువార్త చెప్పినప్పుడు, దేవుని వాక్కు చెప్పినప్పుడు పశ్చాత్తాపడి దేవుని నమ్ముకుంటాడు. అయితే తర్వాత 19-18 అధ్యాయాల్లో 19-18 వచనాల్లో అపోస్తల కార్యం 8వ అధ్యాయము 19-18 వచనాల్లో పేతురు గారు యోహాను గారు సువార్త చేయడానికి యెరూషలేము నుండి సమరయ ఆ ప్రదేశాలకి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఈ గాడి సీమోను కూడా వాళ్ళతో వస్తాడు. వచ్చి ఈ యొక్క యోహాను గారు పేతురు గారు వాళ్ళ మీద చేతులు పెట్టి అనేక మంది ప్రజలు తండోపతండాలుగా జనం, అనేక ఉచిత దేవుని వరాలు, అనేక బలహీనతలు, అనేక బాధలు. క్రీస్తు శకం అపోస్తల కార్యం రాసినప్పుడు దేవుని బిడ్డలారా, క్రీస్తు శకం 61వ సంవత్సరం నుంచి 65వ సంవత్సరం క్రీస్తు శకంలో, అంటే ఇప్పుడు దరిదాపుగా అటు ఇటుగా 1900 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. అంటే అప్పటికే ఈ మాయ మాటలు చెప్పేవాళ్ళు. అంతకుముందు క్రీస్తుపూర్వం కూడా ఉన్నారటండి మాయ మాటలు చెప్పేవాళ్ళు. కానీ దేవుని యొక్క ఆయుధం ముందు ఏ ఆయుధం కూడా వద్దెలదు. పేతురు గారు యోహాను గారు చక్కగా చెప్పినప్పుడు అనేకులు స్వస్థత పొందినప్పుడు ఇదేదో బాగుంది, నేను కొద్దివారు మళ్ళీ గొప్పవారు ఘనత పొందినోని, ఈ ఘనత నేను కూడా పొందాలి, ప్రజల చేత మెప్పు పొందాలి అని చెప్పి యోహాను గారిని మరి పేతురు గారిని, అయ్యా మీరు చేతులు పెడితే స్వస్థత పొందుతున్నారు, మీ చేతులు పెడితే దురాత్మలు పోతున్నాయి, ప్రజలు మిమ్మల్ని ఎంతో ఘనపరుస్తున్నారు, ఈ ఘనతని నా అక్కడ ఉండి మీ నా దగ్గర ఉన్న ధనాన్ని మీకు ఇస్తా, నా దగ్గర ఉన్నటువంటి సంపదని డబ్బుని మీకు ఇస్తా, దేవుని యొక్క వరాన్ని నాకు ఇవ్వమని, దేవుని యొక్క ఆత్మ నాకు ఇవ్వమని, నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు స్వస్థత జరగాలి, మీలాగా ఘనపరచబడాలి అని చింత చచ్చిన పులుపు చావలేదంటే ఇదేనేమో పాప జీవితాన్ని జీవించినట్టు దుర్మార్గ జీవితాన్ని జీవించినట్టు ఇక్కడ కూడా అదే అహం, నేను కూడా గొప్ప వ్యక్తిని కావాలని ఆకాంక్ష. కానీ దేవుని బిడ్డలు గద్దెత్తారు. పేతురు గారు యోహాను, నీలో దుష్టత్వం ఉంది, నీ ధనాన్ని పెట్టి నువ్వు డబ్బులను పెట్టి దేవుని వరాన్ని కొనలేవు అని ఆయన్ని గద్దించినప్పుడు దేవుని బిడ్డలారు చూడండి, సీమోను గారు బాధపడితే చూడండి దేవుని బిడ్డలు, ఈరోజు సీమోను గారు కానీ ఈ రోజున గారడి ఇచ్చి చేసేటువంటి ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కానీ దేవుని బిడ్డలారా ఉండవాటిని లేనట్టుగా ఉన్నట్టుగా, ఉండవాళ్ళని పేదవాళ్ళని చేస్తాం, పేదవాళ్ళని ఉండవాళ్ళని చేస్తాం అని మాయమాటలు చెప్పే వ్యక్తులు ఆనాటికి ఈనాటికి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలిసినట్టుది. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 9-19 వచనాల్లో ఒక చిన్న సందర్భం ఉంది, చాలా ఇంపార్టెంట్ విషయం దేవుని బిడ్డలారా. ఈ ఒక్క మాటేనండి, ఇక నేను ముగిచ్చేస్తాను, నా మాటల్ని నేను ముగిచ్చేస్తాను. దయచేసి ఒక్క మాటేనండి. అంటే దేవుడు ఎంత
భూమి ఆకాశం సృష్టించండి సర్వశక్తులంటే దేవుడు ఎంత గొప్పడో ఈ వచనంలో మనం ఇక్కడ మనకి అర్థమయ్యింది. ఆయన ముందు ఇటువంటి దురాత్మలు దుష్టశక్తులు ఏవి కూడా ఆయన ముందు నశించిపోతాయి. దేవుడు సృష్టికర్త. దేవుని బిడ్డలారా, మరి నేను ఒక సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి వీడియో చేసినప్పుడు అసలు ఈ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడే దురాత్మను సృష్టించాడా, దురాత్మగా అయ్యిందా, దాని ఆ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఈ దుష్టశక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను మరొక వీడియోలో మీకు చెప్పడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ లాంగ్ అయిపోతుంది వీడియో కాబట్టి చెప్పడం సాధ్యం, కానీ ఒక్క మాట చెప్పి దేవుని బిడ్డలారా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అదేంటంటే సంఖ్యాకాండం 22:9 కాడి నుంచి 19 వరకు దేవుని బిడ్డలారా, ఒక మోయాబు రాజు ఉంటాడు. ఆయన గొప్ప ధనవంతుడు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ దేశానికి అప్పుడే కొత్తగా వచ్చారు, కానాన్ దేశానికి. ఆ జనాంగాన్ని చూసి భయపడిపోతాడు బాలాకు రాజు భయపడిపోతాడు ఆ ఇశ్రాయేల్ ప్రజలను చూసి. అమ్మో, ఈ ప్రజలు మా మీద యుద్ధం చేస్తే మేము చచ్చిపోతామని. అప్పట్లో ప్రవక్తగా ఉన్నటువంటి బిలాము అనే ఒక ప్రవక్త, దేవుడు ప్రవక్తగా కొనసాగుతున్నటువంటి బిలాము అన్యుడు, యూదుడు కాదు, అయినా కూడా దేవుడిని భయభక్తులు గలవాడు. అందుకే దేవుడు బిలాము నోట ఆయన యొక్క వాక్కుని పెట్టాడు. బిలాము శపిస్తే వాళ్ళు శపింపబడతారు, బిలాము దీవిస్తే వాళ్ళు దీవింపబడతారు. అంతగా పేరు ప్రఖ్యాతులు కలిసి గొప్ప నీతి నిజాయితీ గల ప్రవక్త. అలాంటి ప్రవక్త దీవిస్తే దీవించబడతాం, శపిస్తే శపింపబడతామని ఆ రోజుల్లో గొప్ప ఘనత గలంటి ప్రవక్త దగ్గరికి ధనాన్ని, డబ్బుని, పరపతిని, గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఈ యొక్క బాలాకు పంపించి మోయాబు రాజు అని బాలాకు బిలాం దగ్గరికి సంఖ్యాకాండం 22:9-19 దేవుని బిడ్డలారా పంపించి ఏం చెబుతాడంటే, అయ్యా ఇశ్రాయేల్ ప్రజలు మమ్మల్ని చంపేస్తారు, రాజ్యం పెద్ద రాజ్యం ఉంది, వాళ్ళని శపించాలి, వాళ్ళు నశించిపోవాలి అంటే ఈ ప్రవక్త అంటాడు, లేదు దేవుడు నాకు ఏది చెప్తే ఆయన శపించమంటే నేను శపిస్తా, ఆయన దీవించమంటే నేను దీవిస్తా, ఆయనకి మించి నేను ఏది చేయాలని అన్నాడు. అప్పుడు బాలాక్ అంటాడు, అయ్యయ్యా కాదు, నీకు ధనం కావాలంటే ధనం ఇస్తా, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తా, నీ గొప్ప పర్వతం, నీ గంత ఏది కావాలంటే అది ఇస్తానయ్యా, దయచేసి వాళ్ళని శపించయ్యా అంటే బిలాంలో లోపల దేవుడు శపించొద్దన్నాడు, అక్కడికి వెళ్ళొద్దన్నాడు. అడుగుతాడు దేవుడు, బిలాము ఏంటి బాలాకు మనుషులు నీ దగ్గరికి వచ్చారు అంటే అంటాడు 19 అపోస్తలిక సంఖ్యాకాండం 22:9-19 అంటాడు. దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 22:9-19 అంటాడు దేవుడు, బిలాము ఏంటి బాలాకు మనుషులు ఎవరో నీ దగ్గరికి వచ్చారు, ఎందుకు వచ్చారు వాళ్ళు, అయ్యా వాళ్ళు నేను ఇశ్రాయేల్ ప్రజలను శపించమని వచ్చారయ్యా, వెళ్ళమాక వాళ్ళ దగ్గరికి వెళ్ళమాక, వాళ్ళు ఎందుకు వచ్చి అసలు ఇక్కడికి వెళ్ళమాక అని దేవుడు చెబితే సరే అన్నట్టుగా తలకాయ ఊపి ఆయన ముందు, తర్వాత మనసు లోపల ధనాన్నిస్తా అన్నాడు, ఘనతనిస్తా అన్నాడు, డబ్బునిస్తా అన్నాడు అని ఏదో రకంగా బాలాకు బిలాము నోట ఇశ్రాయేల్ ప్రజల్ని శపించటానికి ప్రయత్నం చేస్తే అంటాడు దేవుడు, ద్వితీయోపదేశకాండము 23 ద్వితీయోపదేశకాండము 23 5 ద్వితీయోపదేశకాండం 23 5 అంటాడు దేవుడు, బిలాము బాలాకు మాటలు విని నా ప్రజలను శపిత్తని ప్రయత్నం చేస్తే ఆ శాపాన్ని నేను దీవెనిగా మార్చా. ద్వితీయోపదేశకాండం 23 5 దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలకు చెబుతున్నాడు, నా ప్రజలారా మీరు భయపడమాకండి, బాధపడమాకండి, ఈ కానాని దేశాన్ని స్వాధీనం చేసుకోండి, నేను తండ్రిని, మీరు నా కుమారులు నా స్వరూపం సృష్టింపబడ్డారు కాబట్టి మీరు భయపడమాకండి, శాపాన్ని దీవెనిగా మార్చే దేవుడు నేను, నా బిడ్డల్ని భూమాకు నా మాట చేత నా వాక్కు చేత సర్వసృష్టిని కలగజేసిన దేవుడిని, కాబట్టి నా బిడ్డలు భయపడమాకండి అంట. దేవుని బిడ్డలారా, ఈ ద్వితీయోపదేశకాండం 22 అంటాడు, ద్వితీయోపదేశకాండం 22 అంటాడు, నేను తండ్రిని కాదా, మీరు నా కుమారులు కాదా, కాబట్టి నా బిడ్డలను నేను కాపాడతా. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాపాడినట్టుగా నా రెక్కల కింద మిమ్మల్ని నేను కాపాడతా. ఏ శాపము కూడా దేవుని బిడ్డల్ని దరి శారదం.
అందుకే దేవుని బిడ్డలారా కీర్తనల గ్రంథం 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల్ని కావలిగా ఉంచి వారిని కాపాడును, రక్షించును. కీర్తనల గ్రంథం 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలను కావలిగా ఉంచి వారిని రక్షించును, వారిని కాపాడును. చూశారా దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప తండ్రో. కాబట్టి ఈ లోకంలో దురాత్మ దుష్ట శక్తులు ఏవి కూడా మన మీద పనికిరావు, పనిచేయవు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే చచ్చిపోయిన వ్యక్తులు దెయ్యము కారు. ఇక వాళ్ళ ఆత్మలకి భూమి ఎటువంటి సంబంధం మనం లేదు. మనం ప్రసంగి గ్రంథము 9:5 చూసాం, చచ్చిపోయిన వారికి భూమి మీద ఇక ఇటువంటి ఆశ కానీ ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండదు. 2, ఈ శాతపడులు చేసేవాళ్ళు ఎంత ప్రభావాలు పెట్టి మాయమాటలు చెప్పినా కూడా దేవుని బిడ్డలారా చూసాం కదా. మనం ఇక ఏదే బీకేఆర్ టీవీలో ఇక మరి దురాత్మ పోగొడతాము లేకపోతే చేతబడులు చేస్తామని చెప్పేటువంటి ఈ ఈ యొక్క చేతబడులు చేసే మాంత్రికులు ఎవరైనా కానీ దేవుని బిడ్డలారా అవన్నీ కూడా దేవుని బిడ్డల దగ్గర నడవు. అందుకే ద్వితీయోపదేశకాండము 32 అంటాడు, 32 29 ద్వితీయోపదేశకాండము 32:29 అంటాడు, దేవుని బిడ్డలారా నేనే గాయపరచువాడను, నేనే గాయం కట్టువాడను, నేనే బ్రతికించువాడను, నేనే మృతి చెందించువాడను. మనుషులు మనం భూమి మీద బతికేంత కాలంలో కొన్ని సందర్భాలు బలహీనతలు వస్తాయి. ఆ బలహీనతలో ఎవరో మనకి ఏదో శాతపడులు చేసి, ఎవరో మనకు వచ్చి దైవం ఆవరించారు, ఎవరో ఏదో చేశారు. మనుషులంగా ఈ లోకంలో అపోహాలు ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా భయాన్ని కలిగించేటి మాటలు. ఇవన్నీ కూడా మానవ లోకంలో సహజం. కాబట్టి నమ్మబాకండి. దేవుని ముందు నేను అనేక సందర్భాల్లో వెళ్ళినప్పుడు నా మీద చేయించి శాతపడలేదు. అయ్యే మీరు దేవుని చర్చికి వెళ్తారా, మీరు పాస్టర్ గారా అని అడుగుతారు నన్ను. అవును నేను చర్చికి వెళ్తా. మీ మీద మా పని రావండి, మా చేతబడులు మా కథలు మీ దగ్గర నడవండి అని చెబుతుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశకాండము 32:29 ఆయన అంటాడు, అదే నేను మృతి నొందించువాడు నేనే, బ్రతికించువాడు నేనే, గాయపరచువాడు నేనే, గాయమును కట్టువాడు నేనే, నా చేతిలోంచి ఎవడు మేము విడిపించలేడు. కాబట్టి దేవుని బిడ్డలారా మనం మన తండ్రి, మన తండ్రి, ఆయన కుమారులు మనం. కాబట్టి మనం ఏ విషయంలో కూడా సంతోషించి ఆయన అంటాడు, కీర్తనలతోనూ పద్యములతోనూ నన్ను ఆరాధించి ఘనపరచండి. నేను భూమాకాశములు కలగజేసిన తండ్రిని, మీరు నా కుమారులు. అందుకే దేవుని బిడ్డల దేవుని పాటలతో దేవుని కీర్తన దేవుని స్తుతిస్తాం. ఇది మది పాడుచున్న నూతన గీతం, దేవుడు మనకిచ్చిన దయా కిరీటం. ఇది మది పాడుచున్న నూతన గీతం, దినములు వత్సరములు గడిచెను గతకాలం, దినములు వత్సరములు గడిచెను గతకాలం, వీడని ప్రభు కృపలో నిలవాలి కలకాలం, వీడని ప్రభు కృపలో నిలవాలి కలకాలం. ఇది మది పాడుచున్న నూతన గీతం, దేవుడు మనకిచ్చిన దయా కిరీటం. ఇది మది పాడుచున్న నూతన గీతం. గమద మదని ధని సని సగమా, మగ సగ సని సని ధని దమగ, గమద మదని ధని సని సగమా, మగ సగ సని సని ధని దమగ. దేవుడు మనకిచ్చిన ఈ నూతన జీవితం దేవునికే అంకితం చేయుదాం. ఇది మది పాడుచున్న నూతన గీతం, దేవుడు మనకిచ్చిన దయా కిరీటం. దినములు వత్సరములు గడిచెను గతకాలం, వీడని ప్రభు కృపలో నిలవాలి కలకాలం, వీడని ప్రభు కృపలో నిలవాలి కలకాలం. గమద మదని ధని సని సగమా, మగ సగ సని సని ధని దమగ, గమద మదని ధని సని సగమా, మగ సగ సని సని ధని దమగ. దేవుని బిడ్డలారా మీ అందరికి వందనాలు. మరి ఈ యొక్క యేసయ్య కృపా మినిస్ట్రీ ద్వారా
మరి నాకు శాతైనంత వరకు, నాకు శక్తి ఉన్న వరకు నేను దేవుని అనేక ప్రజలకి దీని సువార్త చెప్పాలని మరే ఉద్దేశంతో ఎంతగానో నా ప్రయాసం నేను పడుతున్నాను. ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, అనేకులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని బిడ్డల ఎవరికైనా దేవుని బిడ్డలు మరి సంగీతం నేర్చుకోవాలంటే నేను కీబోర్డు నేర్పుతాను. దేవుని బిడ్డలారా నేర్చుకోండి, దేవుని గణపరుద్దాం అందరం కూడా, మంచిది. మరి ఈమె నాకు కామెంట్ చేయండి దేవుని బిడ్డలారా. మరి నేను చెప్పిన విధానంలో మరి మీకు ఏమనిపించింది, మీకు ఎలా ఉంది మరి అనే ఆ విషయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి దేవుని బిడ్డలారా. మంచిది. మిమ్మల్ని, మీ బిడ్డల్ని మీ గృహాలకి, మీ తలంపులకి నాయన దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, సంతోషము, సమాధానము మీ తలంపులకి, మీ గృహాలకి, మీ బిడ్డలకి కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు దేవుని బిడ్డలారా. మంచిది.